కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరిచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదము లేదు, పరదేశీ అని శితీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని దాసుడని స్వతంత్రుడని లేదు గాని ఏ వ్యత్యాసం లేదు. సర్వజ్ఞాని మంచి వాక్యం తప్ప మన జీవితంలో ఏది కూడా దీవెన రాదు. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, ఏదైనా దీవెన నీకు కావాలంటే పొందుకోవాలంటే దానికి ఆధారం వాక్యం. వాక్యము లేక ఏ దీవులు నీ పొందలేవు. కనుక దేవుని వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుచున్నాను. ఇక్కడ దాసులనియు స్వతంత్రులనియు ఏ వ్యత్యాసం లేదు. దేవుని నమ్ముకున్న తరువాత, దేవుని బిడ్డలు అని అధికారం పొందిన తర్వాత, బాప్తీసం తీసుకొని దేవుని అధికారము గలవారి లోకంలో జీవించినప్పుడు, ఆ జీవించే వారిలో ఎవరు కూడా దాసులు స్వతంత్రులు, దాసులు యజమానులు, దాసురాలు యజమానురాలు వ్యత్యాసము లేదు. ఎందుకనగా కింద వచనం ఉంది, దాని తర్వాత చెప్తాం. మన జీవితంలో మనం దాసులు కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువును నమ్ముకున్న వారు దాసులు కాదు అంటే ఏంటి అర్థం? మనం ఎవరికి కూడా ఎవరి అధీనములో కూడా ఉండవలసిన వారు కాదు. వేరే వారు మనలను ఏలువారి ఉండకూడదు. ఇతరులు మనకు యజమానులై అధికారులై ఉండకూడదు. అంటే యేసప్ప మాత్రమే. హల్లెలూయా. యేసప్ప మాత్రమే మనకు అధికారి. యేసప్ప మాత్రమే మనకు సమస్తమే ఉండాలి. యేసు ప్రభులో నీవు నేను ఉండగా వేరే వాటికి, వేరే సంగతులకు మనం దాసులై ఉండకూడదు, దాసురాలై ఉండకూడదు. అలాగైతే మనం ఎవరికి దాసులై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎవరికి మనం దాసులై ఉన్నాము, ఉండవలను అని గ్రహించినట్టయితే దానికి మాత్రమే ఉండడానికి వీలవుతుంది. ఇతరులకు మన యజమానులే మారే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నంబర్ 1, నీవు నీ మనస్సుకు దాసురాలు కాకూడదు, దాసుడు కాకూడదు. నీ మనసులో వచ్చిన కోరికలకు దాసులు కాకూడదు, అలవాట్లకు దాసురాలు కాకూడదు. వాటన్నిటికీ యజమానుడి ఉండాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మన దాసులు కాదు ఎవరికి కూడా, కానీ దాసులై బ్రతుకుతున్నాం. ప్రభును నమ్మి కూడా కొన్ని అలవాట్లు మీ జీవితంలో ఉన్నందుకు కనుక, అలవాట్లు మిమ్మల్ని ఏలుతున్నది, అలవాట్లు మీ మీద అధికారం చలాయిస్తున్నది. కానీ మనం దేనికి కూడా దాసులు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక మాట చెప్తుంది, వీఆర్ నాట్ ఫ్రీడమ్. ఏంటి ఇది అర్థం? ఇటు దాసులు కాదు, అటువంటి స్వతంత్రములు కాదు అంటే ఏంటి ఇది అర్థం? విచిత్రంగా ఉంది కదా మాట. ప్రైజ్ గాడ్. విచిత్రంగా ఉంది మాట. దీన్ని గ్రహించారు ఎప్పుడైనా? చాలా జాగ్రత్త వినాలి, చాలా గంభీరంగా వినాలి. వీఆర్ నాట్ స్లేవ్ అండ్ ఆల్సో ఫ్రీ. వీఆర్ నాట్ స్లేవ్ టు అవర్ మైండ్. We are not slave to our thoughts. We are not slave all the bad habits. Hallelujah. ఇప్పుడు అర్థమైంది. We are not slave. We are not slave to anyone. We are not slave in this world. The bad thoughts comes from the enemy, the devil. If you obey your evil thoughts, evil desire, you are slave to the devil. You are not children of God. హల్లెలూయా. మీ మనసులో వచ్చే లేనిపోని ఆశలకు, కోరికలకు నీ దాసుడైపోతే నీ సైతానుకు దాసుడు, యేసు ప్రభు దాసుడు కాదు. హల్లెలూయా. నీ కోరికలే పెద్దగా ఉంటే నీవే దేవునికన్నా పెద్ద అయిపోయావు. యు ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అలాగే వీఆర్ నాట్ ఫ్రీ, but we are subjected to the Lord who has given his own life for your salvation. We are not free. మనం స్వతంత్రము కాము, కానీ నీ కొరకు నా కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం దారపోసిన యేసయ్య అదుపులో ఉండవలసిన వారము. This is called we are not free. యేసయ్య మాట
నీ జీవితంలో బాటగా మారినట్టయితే యు ఆర్ నాట్ ఫ్రీ, యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ గాడ్, హోలీ స్పిరిట్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ వాక్యం యొక్క భావం ఇది. నీ ఏదైనా సరే, టీవీ కానీ, ఏదే కానీ, భోజనం కానీ, ఏదే పానాలు కానీ, ఏదే కానీ, ఒక వస్తు, ఒక అలవాటు, ఒక భోజనం నిన్ను ఏలినట్టయితే నీవు ఏ సంగతిని నీ ఏలుచున్న సంగతికి నీ దాసుడవు, యేసయ్య దాసుడు కాదు. చాలా జాగ్రత్తగా లోకంలో జీవించాలి. All the thoughts and desires and opinions and purpose must come under the word of God. అలాగైతే నీ దేవుని బిడ్డ దేవునికి భయపడి జీవిస్తున్నావు అని అర్థం. మనం దేవునికి దాసులు కాదు. కొన్నిసార్లు మనం ప్రభు మేము దాసులు అని చెప్పుకుంటాం. యేసయ్య ఒక మాట చెప్పాడు, ఎవరు తను నమ్మినో విశ్వసించినో వారికి దేవుని బిడ్డలు ఆగుటకు అధికారం ఇచ్చాను. హల్లెలూయా. We have given the authority to become the children of God. దేవుని బిడ్డలగుటకు మనకు అధికారం కలదు. హల్లెలూయా. దాసుడు వేరే, బిడ్డలు వేరే. బిడ్డలు అంటే ఆయన తల్లిదండ్రులకు కలిగిన అన్నిటికీ కూడా ఈయన కూడా అధికారినే. యేసయ్య కలిగి ఉన్న అన్నిటికీ మీరు కూడా అధికారులు. వాటిని మర్చిపోకూడదు. హల్లెలూయా. కనుక ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి, మనసులో ఉంచుకోవాలి. ఏదైనా ఒక సంగతులు నిన్ను ఏలు శక్తి గలది ఉంటే వాటిని ఈరోజు తీర్మానం చేయి. ఏదైనా సరే, నీ అలవాట్లు, నీ గుణలక్షణాలు, నీ మనస్సు, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ వ్యవహారములు, ఇవన్నీ కూడా యేసు ప్రభు వాక్యానుసారంగా ఉండాలి. యేసు ప్రభు మెచ్చినట్టుగా ఉండాలి. అలాగైతే నీ సైతానుకు దాసుడు కాదు. మన దేవుని బిడ్డలో అధికారం గలవారి ఉండి, అధికారం గలవారి ఉన్నామని ఈ లోకములో ప్రకటించబడి నీకు తెలుస్తుందో లేదో సైతాను తెలుసు నీ దేవుని బిడ్డ అధికారం గలవాడు అని. ఎప్పుడు మర్చిపోతావు అప్పుడు వస్తాడు, నేనే అధికారం అంటాడు. నీ వానికి లోబడతావు, వానికి దాసుడైపోతావు. యేసు ప్రభువుకు దాసుడు కాదు. మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నీ ఎంత విలువ గలవాలో తెలుసా? ఒకవేళ తల్లిలాగా ఒక కుమార్తె ఉంటే, తల్లిలాగా ఉంది చూడు, ఎంత సంతోషమో. తల్లికి ఎంత సంతోషమో, వాళ్ళ అవ్వతాత ఎంత సంతోషమో. ఒకవేళ కుమారులాగా ఇంకొకడు కుమారుడు పుట్టాడు అనుకోండి, వాడికి ఎంత సంతోషమో తండ్రికి. ఇక అమ్మ తాతకి ఎంత సంతోషమో, ఇక బంధువులకి ఎంత సంతోషమో. కానీ నీ ఎవరో తెలుసా? వాక్యం చెప్తుంది, ప్రభువు మానవుని తన పోలికలో సృష్టించెను. హల్లెలూయా. తాను ఏలాగా ఉన్నాడో అలాగే నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. ఇంకొక కన్ఫ్యూషన్ ఉంది, యేసయ్య మేల్ ఆర్ ఫీమేల్. వాక్యం చెప్తుంది, ఆదాముకు సరి అయిన సాటి, కంపానియన్, పార్ట్నర్ లేదన్నందున ఆయనకి సరిపోయే వాటిని ఆలోచించి చేశాడు. స్త్రీ ఆలోచన ద్వారా వచ్చినది. మానవుడు దేవుని స్వరూపంలో వచ్చినవాడు. హల్లెలూయా. ఎందుకు అనగా ఈమె స్త్రీ పురుషునికి పార్ట్నర్గా ఉండాలి. అలా ఉండాలి. యేసయ్య చెప్పాడు, నేను మీకు స్నేహితుడు, మీరు నాకు స్నేహితుడు. ఆ సృష్టించబడిన వాడే నీకు స్నేహితుడు అంటే, సృష్టించబడిన మీరు ఎలా ఉండాలి? స్నేహితులే ఉండాలి, పంచుకోవాలి. ఏమో వంట చేశాడికి, బట్టలు ఉదికేకి, దానికి మాత్రం కాదు. స్త్రీల్లో లేడీస్ ఆర్ ఉమెన్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వారి లేక నీ ఉండలేవు, అది సత్యం చెప్పేది. ప్రభువు ఆదామును చూసినప్పుడు ఉండలేక తల్లాడుతున్నాడు.
ఉండలేకపోతున్నాడు. వానికి సమాధానం ఎక్కడ పోయినా జింకేనా దాని దగ్గర పోతాడు, కొంచెంసేపు ఆడతాడు, సమాధానం లేదు. సింహం దగ్గర పోతాడు, కొంచెంసేపు ఆడతాడు, సమాధానం లేదు. పువ్వుల దగ్గర పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు, పక్షి దగ్గర పోతాడు, కొంచెంసేపు సంతోషంగా ఉంటాడు. ఈ వాస్ నాట్ హ్యావింగ్ ద రియల్ హ్యాపీనెస్. నిజమైన సంతోషం వాడు పొందలేకపోతున్నాడు. ప్రభు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అప్పుడు సంతోషంగా ఉంటాడు. కానీ మిగిలిన సమయమున వానిలో ఏమో లోపము కనబడుతున్నదని ప్రభు కనిపించాడు. ఆ లోపాన్ని, ఆ ఒంటితనాన్ని, ఆ సంతోషలేక స్థితిని తీసివేయడానికే స్త్రీని సృష్టించాడు యేసయ్య. హల్లెలూయా. అర్థమైందా మీకు? నీ భార్యలు ఎందుకని? బట్టలు ఉదిగాక, కసు కూర్చాక, వంట చేశాక లేదు. They are caretakers of you next to God, or next to your parents, next to your brothers or sisters. మీ తల్లిదండ్రులు మీతో పాటు ఉండరు, మీ అన్నదమ్ముళ్ళు ఉండరు. ఎవరు ఉంటారు? నీ మరణించే వరకు నీతో పాటు ఉండేది మీ భార్యలో. మీ గురించి చింతించేవారు, బాధపడేవారు, ఆలోచించేవారు, నీకు ఏది ఇష్టమో వాటిని సిద్ధపరిచేవారు, ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించేవారు వారే. ఎవరైనా తన స్త్రీని సన్మానించకపోయినట్టయితే, ఎవరైనా తన స్త్రీ తన భార్యకి ఇవ్వవలసిన స్థానము ఇవ్వలేకపోతే వాడు ఆ స్త్రీని ఇచ్చిన వాడిని అవమదిస్తున్నాడని. ఇది నా సబ్జెక్ట్ కాదు. యేసయ్య ఈ మాటలను మీ కొరకు చెబుతున్నాడు. ఈ మాటలు మీకు అవసరమని, విశేషంగా కొందరికి అవసరమని నా ఆత్మలో నేను గ్రహిస్తున్నాను. చాలామంది ప్రజలు భార్యలను హీనంగా చూసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. భార్యలు ఏదో పెనికి పెట్టి ఉన్న వాళ్ళు పని చేయడానికి ఇంట్లో ఉంచుకున్నట్టుగా గమనిస్తున్నారు. బీ కేర్ఫుల్. గివ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ వైఫ్. నీ భార్యకి ఇవ్వాల్సిన స్థానం తప్పనిసరిగా ఇవ్వాలి. హల్లెలూయా. నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పొద్దు. నీ మంత్రి ఉంటే వాళ్ళు రాజులే ఉంటారు, రాణిలో ఉంటారు. వాళ్ళు రాణి ఉంటే నీ మంత్రి ఉండాలి. వీళ్ళు రాజులు అయిపోతే మీరేం కావాలి? నేను మహారాజు అంటారా? జాగ్రత్త. వీళ్ళు రాజులు అయిపోతే మీరు మంత్రి కావాలి. వాళ్ళు మంత్రులు అయిపోతే మీరు చెప్పండి. మీరు చెప్పలేకపోతే వాళ్ళు ఎట్లా ఉచిగిస్తారు? హల్లెలూయా. రాణిలే ఉండాలి. వాక్యం చెప్తుంది, దర్ ఇస్ నో స్లేవ్ ఆర్ ఫ్రీ. దేనికైనా నీ దాసుడు ఉన్నట్టయితే నీ యేసయ్యకు మెచ్చిన దాసుడు కాదు. పరలోకం నిన్ను ఇష్టపడదు. హల్లెలూయా. కొన్ని పెద్ద పెద్ద ఆఫీసులో పోతున్నప్పుడు నీ వెళ్ళి దాని దగ్గర పెట్టినప్పుడు ఆ డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. నీ తెరవలసిన అవసరం లేదు, దాన్ని ముట్టవలసిన అవసరం లేదు. ఇంకా కొన్నిసారి ఇంకొకటి కార్డ్ కొట్టినట్టయితే ఓపెన్ అవుతుంది, దాని వరకు ఓపెన్ కాదు. మీరిద్దరూ కూడా పరలోకంలో పోవాలంటే ఇటువంటి జీవితం మీలో ఉండాలి, లేకపోతే పరలోక వాకులు మీ కొరకు తెరవబడదు. హల్లెలూయా. నీ దేవుడు బిడ్డలై ఉండి దేవుని వాక్యానుసారమై జీవించినట్టయితే నీ పరలోకంలో బయట ఉండి అడుగు పెట్టినప్పుడు పరలోకం మీ కొరకు తెరవబడతాయి. హల్లెలూయా. నీ తెరవడానికి వీలు కాదు. కనుక మీరిద్దరు కూడా జత అంటారు. జత అంటే ఏంటి? ఒకడు మేలు ఒకడు కీడ లేదు, ఈక్వల్ అన్నమాట. ఈక్వల్. జత అంటే ఈక్వల్. మన దేవుని బిడ్డలే ఉన్నాం. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి కొరకు ప్రభు ఎన్నుకునబడిన వారి ఉన్నాం. కనుక అటువంటి తలంపులు మన జీవితంలో ఉంటే అది చాలా ప్రాముఖ్యం, ఆశీర్వాదకరం. ఈ దాసులు అనడం మన ఏ సంగతులకు దాసులు కాదు ఈ లోకములో. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, అండర్ మై ఫీట్, అండర్ మై ఫీట్, ద డెవిల్ ఈస్ అండర్ మై ఫీట్. అంటే ఆ సైతాను ద్వారా
ఈ సైతాను నా పాదముల కింద ఉన్నాడని, సైతాను ద్వారా వచ్చే అన్నిటినీ కూడా మీరు పాదం కింద వేసి తొక్కేవారి ఉండాలి, లేకపోతే అది మిమ్మల్ని తొక్కుతుంది. హల్లెలూయ. మీరు వాటిని త్రొక్కడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే తొక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగైతే ఈ రెండు మనసులు మీరు ఉండాలి. హల్లెలూయ, ప్రైజ్ గాడ్. నెక్స్ట్, బట్ క్రైస్ట్ ఈస్ ఆల్ అండ్ ఈస్ ఇన్ ఆల్. ప్రస్తుతం ఈ లోకములో నీకు, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ వ్యవహారములో సమస్తము ఎవరంటే క్రీస్తే. ఈస్ ఆల్. చాలా సందర్భాల్లో ఒంటరి వారి జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఆధారం? సమస్తము ఆయనే. మనం అందరూ ఉన్నా కూడా అన్ని స్థలములో అన్ని సమయములో ఉండలేరు. అన్ని స్థలములో అన్ని సమయంలో మనతో పాటు ఉండే ఒకే ఒక వ్యక్తి యేసే. అందుకే ఈస్ ఆల్ ఇన్ ఆల్. హల్లెలూయా. నీ పనిచేసే స్థలంలో నీ భార్య రాదు. ఒకవేళ భార్యలు, ఒకవేళ స్త్రీలు పనిచేసేవారట్టయితే అక్కడికి నీ భర్తలు రారు, నీ బిడ్డలు రారు, నీ అమ్మనాయన రారు. చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య ఉన్నారంటే వాళ్ళు భార్య తీసుకుబట్టి కుర్చీలో కూర్చోబెట్టేకి వీలు లేదు. హల్లెలూయా. అలాగే నీవు నేను కూడా గంభీరమైన భావం నీ మనసులో ఉండాలి. యేసులో మనము అన్నాడు. వీఆర్ నాట్, మనం కాదు. నేను అని చెప్పుకోవడానికి కాదు. నేను ఇలా ఉన్నానంటే క్రీస్తులో ఉన్నాను కనుక ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తులో లేకపోతే ఈ పాటికి నేను బ్రతికేవాడు కాదు. ఎప్పుడో జైలు పాలయ్యి ఎక్కడో నా బ్రతుకు. కానీ యేసయ్య నాలో వచ్చినాడు కనుక ఇలా కనబడుతున్నాను. హల్లెలూయా. జీసస్ ఈజ్ ద రెవల్యూషన్ పర్సన్. ఆయన క్రాంతికర్త. ఆయన కన్నా క్రాంతి చేసే ఒక వ్యక్తి ఈ లోకంలో లేదు. అదే ఈ క్రాంతి. ఒకసారి నేను చూసుకో ఒకసారి నేను చూసుకో. యేసుపురు నమ్ముకున్నావు కనుక ఇట్లా ఉన్నావు. హల్లెలూయా. Is the only God, Jesus. Hallelujah. He is the only person who can do this. అందుకే ఆయనే సమస్తం. ఆయన ద్వారా మార్చబడ్డావు, ఆయన ద్వారా బ్రతుకుతున్నావు, ఆయన ద్వారా చదువుకున్నావు, ఆయన ద్వారా మేలుకు వచ్చావు, ఆయన ద్వారా అన్ని పొందుకున్నావు కనుక ఆయనే యజమానుడు ఉండాలి. ఆయన లేకపోనిచో నీ ఏమీ లేదు. కొంచెం ఆలోచించండి. నీ పాత బ్రతుకు, పాత జీవితం. దేవునికి స్తోత్రం. ప్రభు సమస్తమై నీలో ఉన్నాడు కనుక, తను వ్యక్తపరుచుకున్నాడు కనుక, ఎలా జీవించాలి జీవించకూడదని నీకు బోధిస్తున్నాడు కనుక ఇలా ఉన్నావు. ఇంత అయినా కొందరు ఇటు అటు ఉన్నారు. అది వద్దు ఇప్పుడు, అది పెద్ద సబ్జెక్టు. కానీ వాక్యం చెప్తుంది తెలివి ఉండాలి, ఆ భావం ఉండాలి. క్రీస్తే సమస్తం, వేరే ఏది కూడా లేదు అని వారు ఉండాలి. వాక్యం చెప్తాం. ఒక చిన్న అబ్బాయి స్కూల్లో పక్క అబ్బాయి పెన్సిల్ తీసుకొచ్చాడు, దొంగతనం చేశాడు. మర్చిపోయినారు కదా, మర్చిపోతున్నాం మనం. ఆ టీచర్ విని, టీచర్ ఏం చేసింది, ముందు పెట్టి బాగా మంచివాడరా ఇట్లా చేయని చెప్పింది. మరి ఏం చెప్పింది? తీసుకొని 2 కొట్టి రిపోర్ట్ రాసింది. వాళ్ళు పోయారు. ఇంటికి పోయాడు. ఆ నాయన చూశాడు. ఎంత బుద్ధి లేని వాడరా నువ్వు, ఆ పని ఎందుకు చేసావు నువ్వు? నాకు చెప్పుంటే హాస్పిటల్లో బోర్డు ఉంటే తీసుకొచ్చేవాడిని కదా అన్నాడు అనుకోవడం. అంటే ఇటువంటి తల్లిదండ్రులు, అటువంటిది కాదు యేసయ్య. మనం అలా ఉంటున్నాం కొన్ని సందర్భాల్లో. కానీ యేసయ్య అందుకొరకే కాదు. నీ ఆఫీసులో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, నీ ఎవరు? దేవుని యొక్క బిడ్డ అనే సంగతి తెలిసిపోవాలి. ఆయనే సమస్తం, ఆయనే సమస్తం. కొదవ ఉన్నట్టయితే నీ అడగవలసింది ఎవరిని? యేసయ్య. సమృద్ధిగా ఇయ్యగల శక్తి గలవాడు యేసు ప్రభుని అడగాలి. అందుకే చెప్తుంది యేసే సర్వం. యేసే సర్వం లేకపోతే
ఈ లోకములో సర్వం నీదే అయిపోతుంది. లోకములో ఏముంది? పాపం. ప్రైజ్ గాడ్. పాపం ఈ లోకంలో నిండిపోయింది. అది తప్ప నీకు సొంత ఏది కూడా ఉండదు లోకములో. క్రీస్తే సర్వం, అందరిలో ఉన్నవాడు. చాలా సందర్భాల్లో ఒకవేళ మీ బిడ్డలు, మీ కుమార్తె కుమారుడు తప్పు చేసినట్టయితే వారు సైతాను కాదు, దేవుని బిడ్డ ఉండి సైతాను పాలే ఆ విషయంలో అయిపోయినాడని. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాక్యం తెలుసుది, అందరిలో ఉన్నవాడు ఆయనే.